పూరా లోకల్ నగరంలో వినాయకుడి నిమజ్జనాల కొరకు పనులు అయితే మొదలయ్యాయని చెప్పాలి. సో మనం ప్రస్తుతం అయితే కనుక హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ వినాయకుడి యొక్క నిమజ్జన పనులు ఎలా నడుస్తున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మరిన్ని 2 రోజులు మాత్రమే ఉంది వినాయకుడి యొక్క నిమజ్జనానికి. సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనేది చూసుకుంటే కనుక ఇక్కడ మనం ట్యాంక్ బండ్ ప్రాంతంలో మొత్తం చూస్తే మొత్తం అంతా కూడా క్రేన్లు ఏర్పాటు చేసి ఉంచారు. ఇప్పటి వరకు కూడా నగరం మొత్తం నుంచి అనేక వినాయకులను అనేవి ఈ పరిసర ప్రాంతంలో ఉన్న వినాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి నిమజ్జనాలు అయితే చేయడం జరిగింది. సో దీని సందర్భంగా ఇక్కడే అనేక క్రేన్లు అనేవి కూడా ఏర్పాటు చేశారు. సో మనం ప్రస్తుతం ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర గమనిస్తే కనుక 20 క్రేన్ల వరకు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు అయితే మనం విజువల్స్లో ఈజీగా ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు. ఇకపోతే కనుక వినాయకుడి యొక్క నిమజ్జనాలు చేయడానికి ఇంకా 2 రోజులు మిగిలిన సందర్భంగా ఈ ప్రాంతంలో అయితే కనుక కట్టుదిట్టమైన ఆంక్షలు అనేవి విధిస్తున్నారు. ఇటు పోలీసులతో పాటు ప్రభుత్వం వైపు నుంచి అలాగే జీహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఇక్కడ యొక్క పనులు అనేవి వేగవంతం అయ్యేలా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ముఖ్యంగా చూసే కనుక మన హైదరాబాద్ వినాయకుడు అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. అయితే మన హైదరాబాద్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తుగల వినాయకుడిని ఖైరతాబాద్లో తీసుకొస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. సో ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడిని ఇక్కడ తీసుకొచ్చి ఎలాంటి క్రేన్లో ఏర్పాటు చేయబోతున్నారు, ఎలాంటి క్రేన్లో యూజ్ చేసి ఇక్కడ ఈ యొక్క వాటర్లో నింపబోతున్నారనే చూస్తే కనుక ప్రస్తుతం మనం ఏదైతే క్రేన్ ముందున్నామో ఇదే క్రేన్లో ఖైరతాబాద్ వినాయకుడిని ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ క్రేన్ ఉపయోగించి ఈ యొక్క హుస్సేన్ సాగర్లోకి అయితే కనుక వినాయకుడి నిమజ్జనం అనేది చేయబోతున్నారు. ఇకపోతే ఈ యొక్క క్రేన్ ప్రత్యేకత కోసం చూసుకుంటే కనుక వినాయకుడు బరువు మనం చూసుకుంటే ఖైరతాబాద్ది 40 టన్నుల వరకు ఉంటుంది. ఇకపోతే ఈ క్రేన్ ప్రత్యేకంగా 300 టన్నుల వరకు కూడా బరువును మోయగల శక్తి సామర్థ్యాలు అనేవి ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అయితే కనుక ఖైరతాబాద్ వినాయకుడిని ఈ యొక్క పెద్ద క్రేన్లో యూజ్ చేసి హుస్సేన్ సాగర్లో నిమజ్జనాన్ని అయితే కనుక చేసే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే దీనితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని వినాయకుల్ని కూడా ఈ హుస్సేన్ సాగర్కే తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ యొక్క ప్రాంతంలో ఎలాంటి రద్దీలు లేకుండా పోలీసులను ఏర్పాటు చేశారు. ఇకపోతే కనుక మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను ఇక్కడ తీసుకొచ్చారు. ఏకంగా 30,000కు పైగా పోలీసులను అయితే ఇక్కడ ఈ యొక్క డ్యూటీలో అయితే ఉంచడం జరిగింది. దాంతోపాటు ఇటు జీహెచ్ఎంసీ అధికారులు అంటే 15,000 వరకు కూడా జీహెచ్ఎంసీ అధికారులను ఉద్యోగులను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ రోజు అంటే ముఖ్యంగా 10వ రోజు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వినాయకుడిని తీసుకొస్తుంటారు, భక్తులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి మెయిన్గా వాటర్ సప్లై చేయడం, అలాగే విద్యుత్కి ఎలాంటి సరఫరాలు అనేవి ఎలాంటి అవకతవకలు జరగకుండా అందులో ఎలాంటి తీసుకోవాలి బాధ్యతలు అనేవి కూడా వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఇక పోలీసులు అయితే కనుక ఇటు ట్రాఫిక్ రూట్స్ కావచ్చు, అలాగే ట్రాఫిక్ డైవర్షన్స్ని, అలాగే ఈ ప్రాంతంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే వీటన్నిటినీ కూడా మెయింటైన్ చేయడానికి ఈ ప్రాంతంలోనే ఇక్కడ కంట్రోల్ సెంటర్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ ముందు ఈ యొక్క కంట్రోల్ సెంటర్ ద్వారా అన్ని ఇక్కడ ఏర్పాట్లు అన్నింటినీ కూడా కంట్రోల్ చేయబోతున్నారు. అలాగే ఇక్కడ మెయిన్గా సీసీ కెమెరాల త్రూ ఇక్కడ జరిగే అన్ని పనులను కూడా పోలీసులు ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటరు అలాగే ఇక్కడ ఉన్న కంట్రోల్ రూమ్ త్రూ కూడా ఈ యొక్క పనులు అనేవి కూడా వాళ్ళు చూసే విధంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. అలాగే ఇక మరొక వైపు చూస్తే కనుక ఈ ప్రాంతంలో రాబోయే 2 రోజులు కూడా ఈ యొక్క ఆంక్షలు అనేవి బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రజలు వస్తున్న ప్లేసులు అంటే ఈ మార్గంలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ పోలీసుల్ని అలాగే మిగతా వాళ్ళను కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయబోయే అన్ని వినాయక విగ్రహాలకి సంబంధించి ఈ యొక్క మనం చూసుకోవచ్చు. ప్రజెంట్ హుస్సేన్ సాగర్ మొత్తం కూడా ఖాళీగా కనిపిస్తుంది. ఇక రాబోయే 2 రోజుల్లో కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా రద్దీగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వినాయక విగ్రహాలన్నింటినీ కూడా తీసుకొచ్చారు, ఇందులో నిమజ్జనం కూడా చేయడం జరిగింది. ఇకపోతే కనుక ఈ 2 రోజులు ఈ నిమజ్జనాల యొక్క సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే కనుక ఈ సంవత్సరం ఇంకా వినాయక విగ్రహం ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కావున సో ఈ ప్రాంతంలో అయితే కనుక ఎక్కువగా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్న తరుణంలో పోలీసులు కూడా చెప్తున్నారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా నిమజ్జనాలు అనేవి సాఫీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగే విధంగా ప్లాన్ చేశామని చెప్తూ ఉన్నారు. ఇకపోతే కనుక
ఈ 2 రోజులు కూడా వినాయకుడి విగ్రహాలను ఇక్కడికి తీసుకొచ్చే తరుణంలోని అలాగే ఇక్కడ నిమజ్జనం చేసే పనిలోని కూడా ఎలాంటి అవకతవకలు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు అనేవి అయితే ఇక్కడ కొనసాగుతున్నాయనే చెప్పాలి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి ట్యాంక్ బండ్ నుంచి.